ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల క్రతువు ముగిసింది. ఎన్నెన్ని ఊహాగానాలు వినిపించినా చివరకు ఏమి జరగవలసి ఉందో అదే జరిగింది. ఆశించి భంగపడిన వారు కొందరైతే అనూహ్యంగా అదృష్టం వరించి అందలమెక్కిన వారు ఇంకొందరు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ అక్కడ 5, ఇక్కడ 5 మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు జరిగితే మొత్తం 10కి 10 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఏపీలో 5కు 5 స్థానాలు అధికార తెలుగుదేశం కూటమి సొంతం చేసుకుంది. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని నిలుపుకుంది. మిగిలిన 4లో 3 కాంగ్రెస్, 1 సిపిఐ ఖాతాల్లో చేరాయి. అయితే అక్కడితో కథ ముగిసినట్లేనా అంటే లేదు. మరో వంక ఏపీలో బీజేపీకి 1 సీటు కేటాయించడం, ఆ సీటును బీజేపీ అధిష్టానం గతంలో వైసీపీతో అంటకాగిన రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు కేటాయించడంతో సహజంగానే టీడీపీలో కొద్దిపాటి అసంతృప్తి వ్యక్తమైంది. బీజేపీ చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లు జబర్దస్తు రాజకీయాలు చేస్తోందన్న ఆగ్రహం టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో వ్యక్తమైంది. అయితే చంద్రబాబు నాయుడు ధర్మబోధనతో కొంతవరకు సర్దుకుంది. అలాగే టికెట్ ఆశించి భంగపడిన పిఠాపురం వర్మ ఎపిసోడ్ కూడా టీ కప్పులో తుఫానులా సమసిపోయింది. సో ఏపీకి సంబంధించినంత వరకు ఎమ్మెల్సీ ఎన్నికల క్రతువు ముగిసింది. అయితే కొసమెరుపుగా కొత్తగా గెలిచిన ఎమ్మెల్సీలలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది, అందులో నాగబాబు బ్రదర్ ఆఫ్ పవన్ కళ్యాణ్ పేరు ఉంటుందా అన్న చిన్న ఉత్కంఠ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇక తెలంగాణ విషయానికొస్తే పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని అంటున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లెక్క తప్పింది. నిజానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫార్సు చేసిన వారిలో ఒక్క అద్దంకి దయాకర్కు మాత్రమే టికెట్ దక్కింది. అది కూడా ఢిల్లీలో కొప్పుల రాజు చక్రం తిప్పితేనే అయ్యిందన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. అలాగే ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన ఇతర నాయకుల విషయం ఎలా ఉన్నా టీడీపీ రోజుల నుంచి అన్ని విషయాల్లోనూ తోడుగా నీడగా ఉన్న వేం నరేంద్ర రెడ్డికి కూడా టికెట్ దక్కకపోవడం ముఖ్యమంత్రిని ఏమో కానీ ఆయన అనుచరులను ఆశ్చర్యానికి గురి చేస్తోందని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన ప్రతి ఒక్కరికి టికెట్ ఇచ్చే కల్చర్ కాంగ్రెస్లో లేదని రేవంత్ రెడ్డి సన్నిహిత నాయకులు గతాన్ని గుర్తు చేస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కేవీపీ రామచంద్రరావు పేరును రాజ్యసభ టికెట్ కోసం 4 సార్లు సిఫార్సు చేసినా రాలేదని గుర్తు చేస్తున్నారు. సరే, అభ్యర్థుల ఎంపిక, ఎన్నిక వ్యవహారం ముగిసిన అధ్యాయమే అనుకున్నా తెలంగాణ కాంగ్రెస్లో అంతా బాగుంది అనుకునే పరిస్థితి అయితే లేదని అంటున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కొత్త లెక్కలు తెరపైకొచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రికి మంత్రివర్గ విస్తరణ కత్తి మీద సామి అవుతుందని అంటున్నారు. ముఖ్యంగా లక్కీ కోటాలో ఎమ్మెల్సీ టికెట్ కొట్టేసిన రాములమ్మ విజయశాంతికి హోంమంత్రి పోస్టు ఖాయమని జరుగుతున్న ప్రచారం నిజమైతే కొత్త చిక్కులు తప్పవని అంటున్నారు. అలాగే మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డికి ఢిల్లీలో పలుకుబడి పెరిగిందన్న ప్రచారం జరుగుతోంది. అంటే రాష్ట్రంలో ఆయన మరో పవర్ సెంటర్ అయ్యే ప్రమాదం లేకపోలేదని అంటున్నారు. మొత్తానికి ఎటు నుంచి ఎటు చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందు ముందు మరిన్ని సవాళ్లు తప్పకపోవచ్చన్న అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.